హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ కూటమి పార్టీలు తమకు బలం లేకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి కౌన్సిలర్లను, సర్పంచులను, ఎంపీటీసీలను ఇటువైపు తీసుకొని ఏదైనా మొన్న జనసేన పార్టీ ఒక ఎంపీపీ గెలుచుకుంది. ఎట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని గెలిచినటువంటి వాళ్ళని తీసుకొని ఇదేదో పెద్ద విజయం సాధించాం మేమని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు వాళ్ళు. టీడీపీ పార్టీ కూడా అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా నచ్చదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చవు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నచ్చాడు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నచ్చనప్పుడు మరి ఎందుకు ఆ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని మీ పార్టీలో చేర్చుకోవాలి? అంటే వాళ్ళని అనగదొక్కాలి, వాళ్ళ అధికారం లేకుండా చేయాలి, మన బలం పెంచుకోవాలి. అది ఏ రకంగా అయినా కేసులు పెట్టైనా, భయపెట్టించైనా, ఆర్థికంగా అన్ని అస్త్రాలు ఉపయోగించి తమ ఖాతాలో వేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ మొన్న వివిధ కారణాల చేత జరిగినటువంటి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 39 ఆ సీట్లను మళ్ళీ వాళ్ళే కైవసం చేసుకోవడం జరిగింది, వీళ్ళని కుట్రలు చేసినా కూడా. మరి ఇప్పుడు అదేవిధంగా మరి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్కి సంబంధించి కూడా అక్కడ వాళ్ళు గత ఎన్నికల్లో 25కు 25 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అందులో ఎన్నికల సందర్భంగా మొన్న టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. సో వీళ్ళకు ఉన్నటువంటి 25లో ఒక 5 మంది ఏమో అందులో చేరిపోయారు, మిగతా వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇందులో కొంతమంది చేత ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ పైన అవిశ్వాస తీర్మానం పెట్టించాలని చెప్పి ఈ వైసీపీ కౌన్సిలర్లని మరి వాళ్ళ చేత తిరుపతి కలెక్టర్కి ఒక వినతి పత్రం ఇప్పించారు. ఎందుకు ఇప్పించారంటే ఇప్పుడున్నటువంటి నక్కా భానుప్రియ గారు మున్సిపల్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని చెప్పి, వార్డుల్లో పర్యటించట్లేదని, పనులు సహకరించడం లేదని చెప్పి, అదేవిధంగా విచిత్రం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో ఈమె విఫలమైందని చెప్పి వాళ్ళు అక్కడ కలెక్టర్ గారికి చెప్పడం జరిగిందంట. నియోజకవర్గంలో జనాలు నవ్వుకుంటున్నారట దీన్ని చూసి. ఎందుకంటే మరి ప్రభుత్వం పథకాలు ఎక్కడ అమలు చేసింది? ఆమె మా ఇంటికి వచ్చి మాకు పథకాలు అందజేయడానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో వాటికి సంబంధించి మాకు రావాల్సినవన్నీ వచ్చాయి. వీళ్ళు మున్సిపల్ చైర్పర్సన్ లేకపోయినా కూడా మా పథకాలు మా దగ్గరికి వచ్చాయని చెప్పి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు చర్చించుకుంటున్నారట దీనికి సంబంధించి. సో ఏదో ఒకటి చేయాలి, మున్సిపల్ చైర్పర్సన్ తమ ఖాతాలో వేసుకోవాలనేటువంటిదే మరి అధికార పార్టీ యొక్క ప్లాన్. మరి వాళ్ళు ఏదో ప్రయత్నం అయితే చేశారు. మంత్రి నారాయణ గారు, అక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే రామకృష్ణ గారు, కొంతమంది టీడీపీ పార్టీ నాయకులు ఇట్లా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్ని చీల్చి మరి వీళ్ళ కావాల్సినటువంటి వ్యక్తిని మున్సిపల్ చైర్పర్సన్గా చేసుకోవాలని చెప్పి ఒక విశ్వ ప్రయత్నం అయితే చేశారు. అయితే వీళ్ళు ఏదైతే కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారో, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారో, కేసులు పెడతామో భయపెట్టిస్తున్నారో, ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. గత ఎన్నికల్లో ఏదైతే వ్యూహాలు రచించుకున్నారో అదే రకంగా వీళ్ళకు ఉన్నటువంటి కౌన్సిలర్లను, అక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు కానీ వీళ్ళు మళ్ళీ వాళ్ళ కౌన్సిలర్లను కాపాడుకున్నారు. క్యాంపులకు తరలించుకోవడం, కరెక్ట్గా అవిశ్వాస తీర్మానం ఏదైతే 9వ తారీఖు ఈరోజు నడుస్తూ ఉందో దానికి సంబంధించి వాళ్ళని తీసుకొచ్చి ఆ టైంకు అధికారులకు ఇన్ఫామ్ చేసి అక్కడికి రావడం, మరి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు అందులో వీగిపోయింది. అది అంటే మళ్ళీ వైసీపీ పార్టీ గెలిచింది. అంటే వాళ్ళకి సరైనటువంటి బలం లేదు కదా, అసలు ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 20లో 10 మీకు 10 వీళ్ళకు ఉన్నాయనుకోండి, సో అప్పుడు ఏదైనా ప్రయత్నం చేసినా బాగుంటుంది. ఏమీ లేకపోయినా కూడా, ఒక్కరు కూడా గెలవకపోయినా కూడా ఈ రకంగా కుట్రలు చేసి తమకు నచ్చినటువంటి వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్టు? ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నట్ట. మరి పైకేమో డైలాగులు చెప్తారు కదా, ప్రజాస్వామ్యం మేము కాపాడుతున్నాం, విధ్వంసం చేసినటువంటి వ్యవస్థలను మేము గాడిలో పెడుతున్నామని చెప్పి డైలాగులు ఎందుకు చెప్పడం? సో ఆ రకంగా వాళ్ళు డైలాగులు చెప్తారు కానీ చేయరనమాట. సో ఏదేమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఫలించినాయి. మరి ఆ పార్టీ కౌన్సిలర్లందరూ కూడా వైఎస్ జగన్ గారితోనే నడుస్తాం, ఎందుకంటే జగన్ గారి వల్లే మేము గెలవడం జరిగింది, వైసీపీ కండుతోనే మేము గెలిచాం కాబట్టి ఏ ప్రలోభాలకు ఏ కేసులు పెట్టినా కూడా మేము లొంగమని చెప్పి వాళ్ళు గట్టిగా నిలబడ్డారు కాబట్టి మళ్ళీ వైసీపీకి ఆ మున్సిపల్ చైర్పర్సన్ దక్కింది. సో ఇక్కడ టీడీపీ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వైసీపీ వ్యూహాల ముందు వాళ్ళకి పని చేయలేదని చెప్పొచ్చు. ఎందుకంటే రకరకాలుగా ప్రచారం చేశారు. ఎవరైతే ఈ 16 మంది కౌన్సిలర్లకు సంబంధించి మరి వీళ్ళందరినీ కిడ్నాప్ చేశారని చెప్పి, అది కూడా నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కిడ్నాప్ చేశారని చెప్పి, ఆ కుటుంబాలు రోడ్డున పడి ఏడుస్తున్నాయని చెప్పి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పి, ఆందోళనలు చెందుతున్నారని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున వార్తా కథనాలు ప్రచారం చేశారు. మరి ఎక్కడ కూడా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినట్టు ఏడుస్తున్నట్టు మనం అయితే ఇక్కడ చూడలేదు. ఏదో ఒకటి చేయాలి, ఇక్కడ వైసీపీ పార్టీ తప్పు చేస్తుందనేటువంటి భ్రమ ఆ నియోజకవర్గ ప్రజలకు కల్పించాలని ఒక ప్రయత్నం అయితే, ఒక కుట్ర అయితే చేశారు. కానీ మరి అక్కడ ప్రజలు నమ్మలేదు, ఆ కౌన్సిలర్లు కూడా లొంగలేదు.
మొత్తానికి వాళ్ళ వ్యూహాలు ఫలించలేదు, వైసీపీ వ్యూహాలు ఫలించడం. టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తన సత్తాను మరొకసారి చాటింది. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు అనుకోని ఈ మధ్యకాలంలో చెప్పారు కదా, కొంతమంది గెలిచినటువంటి వాళ్ళందరికీ అక్కడ వాళ్ళతో ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా వాళ్ళలో కొంత ఉత్తేజాన్ని కలిగించాయి. ముఖ్యంగా సృజన అనేటువంటి ఎంపీటీసీకి సంబంధించి ఒక వృద్ధురాలు కూడా ధైర్యంగా నిలబడడం కానివ్వండి, అదేవిధంగా ఇంకొక మహిళ కానివ్వండి, తన భర్త ఏదైతే చెప్పాడో ఆ భర్తకు వ్యతిరేకంగా పార్టీకి కట్టుబడి న్యాయంగా ధర్మం వైపు నిలబడ్డా అని చెప్పి ఆమె కన్నీళ్లు పెట్టుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. సో వాళ్ళందరికీ సంబంధించి జగన్మోహన్ రెడ్డిని సెల్యూట్ చేస్తున్నానని చెప్పినటువంటి పరిస్థితి ఆ సమావేశంలో. సో దాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆ మాటలు కానీ, అక్కడ జరిగినటువంటి ఆ మాటలు కానీ, అక్కడ వాళ్ళు నిలబడేటువంటి తీరుకు సంబంధించి కానీ, సృజన లాంటి వాళ్ళకి సంబంధించి సో ఇట్లాగే మనం కూడా ఉండాలని చెప్పి వీళ్ళు కూడా అదే తీరుగా నిలబడ్డారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. సో చూడాలి మరి ఇప్పుడు సమిష్టిగా ఏదైతే వీళ్ళు నిలబడ్డారో మరి రానున్న రోజుల్లో ఇదే సమిష్టితో ఉంటారా, లేకపోతే వాళ్ళ ప్రలోభాలకు లొంగుతారా అనేటువంటిది కాలమే సమాధానం చెప్తుంది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.